కరుడు మహాసూరుడైన దేవ, ఎన్నిక లేని నన్ను మమ్మల్ని మీరు ప్రేమించారు నాయన, మీకు స్తోత్రాలు. నీ కృప నీ ప్రేమ అధికంగా మా ఎడల చూపించి ఎక్కడ వారం ఎచ్చటి వారం లోకంలో నశించిపోయినటువంటి మమ్మల్ని వెదకి రక్షించి నీ శిలువ రక్తంతో నాయన రక్షించి సంధి చేసి సృష్టికర్తను తండ్రి అని పిలుచుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీ సన్నిధి మా పైన ఉంచి నడిపించండి. వినగలిగిన చెవి, గ్రహించే హృదయం, పాటించిన ఆత్మ నియమం మాకు అందరికీ దయచేయండి ప్రభా. నన్ను సిలువ చెంతను మరుగుపరిచి తండ్రి మీ కృప ద్వారా తండ్రి మాట్లాడి ఇంతవరకు ప్రభా తమ్ముడిని మరుగుపరిచి మాట్లాడారు. నువ్వు గొప్ప దేవుడు, భూమి ఆకాశములకు అధిపతివైన దేవుడు నైనా, నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా ఇప్పుడు కొన్ని మాటలు నీ ప్రియమైనటువంటి బిడ్డడి ప్రాంతాల్లో సేవ చేస్తుండగా ప్రభా ఈ బిడ్డలు పరలోక వారసులుగా మీరు పిలిచారు. ఆ ధన్యత నాయన కడవరకు కాపాడుకుని మహిమలో ప్రవేశించేటటువంటి ఆత్మకృప మెలకువలతో ఈ రాత్రి మీరు మాట్లాడి ప్రభా వినగలిగిన చెవి దయచేయమని, గ్రహించే మనసు దయచేయమని, పాటించిన ఆత్మనీయం దయచేయమని ప్రార్థిస్తూ నాయన నీ అగ్నితో దహింపు చేయండి. నా నడినెత్తి నుండి అరికాల వరకు దహింపు చేసి పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి నీ కృపలో రూపాంతరపరుస్తారని యేసు నామములో వేడుకొని సమర్పించి పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒకసారి గట్టిగా చప్పట్లు, రెండు చేతులు ఎట్టు కొట్టండి. ఎవరికి? యేసయ్యకి, జీవం కలిగిన దేవునికి. రెండు చేతులు చప్పట్లు గట్టిగా కొట్టండి. ఎంత గట్టి కొడతాం, ఎంత చాటు కొడతాం, గట్టి చెప్పండి. ఇంకా మీరు అలా రోజు ఇంటి దగ్గర కొట్టారనుకోండి, మీ జబ్బల నొప్పులు పోతాయి, కాళ్ళు నొప్పులు పోతాయి, మోకాలు నొప్పులు పోతాయి. అర్థమైందా? మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోండి. మమ్మల్ని మోకాల మీద మా సేవకులు నిలిపిస్తారు. ఆ దినాల్లో మీరు మంచివారు. మీకు ఇప్పుడు కుర్చీలు, ఫ్యాన్లు అన్నీ, ఏసీలు అన్నీ కూడా సేవకులు తయారు చేస్తున్నారు. ఇది లేకుండా ఉంటే నా నోరు బాగా పర్వాలేదు అనబడుతుంది తమ్ముడు. కనుక మీ అందరికీ నా వందనాలు. నా పేరు విమల కుమారి, విజయనగరం జిల్లా నుండి వచ్చాం. జీవన్ బాబు మరి రాజాప్రసాద్ తమ్ముడు కొన్ని విషయాల్లో మేము అటువైపు కొన్ని సేవలు, కొన్ని కార్యక్రమాలు అటు వచ్చి బాబు చేశారు. వినుటికి వేగిరి పడాలంట, మాట్లాడడానికి నిదానించాలంట. ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది నిదానించాలి. హలో, స్తోత్రం స్తోత్రం. నా మీదకి వచ్చేస్తుంది. నా నోరు పెద్దదే బాబు, పర్వాలేదు, వినబడుతుంది. యేసయ్య నాకు నోరు ఇచ్చారు, చాలు మాట్లాడద్దు. కొన్ని విషయాలు క్రైస్తత్వం గురండి. నాకు యాత్రికుడి ప్రయాణంలో ఎవరైనా యాత్రికుడి ప్రయాణం చదివారా? యాత్రికుడు ఈ లోకంలోనండి పరమును పోయే జీవ మార్గానికి ప్రయాణించాడు. తన బరువు బాధ్యతలన్నీ విడిచిపెట్టి పరమునకు పోయే జీవ మార్గంలో ఆయన ప్రయాణించాడు. ఆయన అన్నాడు కదా, ఈ లోకంలో శాశ్వతమైనది ఏది? ఆయన ఒక దర్శనం చూశారు. సృష్టికర్త అయిన దేవుడు ఒక ఊబి భయంకరమైనటువంటి ఊబిని ఏ మనుష్యుడు, ఏ మానవుడు బాగు చేయలేనటువంటి అగాధం లాంటి ఒక స్థలం చూశాడు ఆయన. ఆ అగాధ స్థలంలో భయంకరమైనటువంటి ఎవరెళ్ళినా దాన్ని దాటించుకుంటూ వెళ్ళలేకపోతున్నారు. ప్రయత్నం చేసినా వెళ్ళలేకపోతున్నారు అంట. ప్రయత్నం చేసినా
ఆ ఊబిలోండి దాటించి వెళ్ళలేకపోతున్నారు. అప్పుడు ఒక మహనీయుడు త్యాగం చేసి వచ్చి అతి ప్రయాస కష్టంతో, మహావేదనతో, మహాభయంకరమైన చిత్రవదలు చేసి, వేదనలు పొందుతూ, కష్టాలు అనుభవిస్తూ, దూషింపబడుతూ ఆయన ఒక మార్గం వేశారు. అందులో ఆ ఊబిలోండి ఒక ఉన్నతమైన స్థలానికి దాటడానికి. అది అటు తొలగినా ఇటు తొలగినా ఊబిలో పడిపోతారంట. అది జాగ్రత్తగా కనుగొన్నవాడే దాని మీద నడవగలుగుతాడంట. అదే మానవులందరి కొరకు ఆ ఊబి దగ్గర ఉన్నటువంటి అనేకమైన కోట్లాది వాక్యాలు పోస్తున్నారట. ఆ ఊబులన్నీ టన్నులు వాక్యాలు భూమి ఉత్పత్తి అయిన కానివ్వండి, యెహోవా దేవుని కాలం కానివ్వండి, పరిశుద్ధ యేసు ప్రభువారు తన రక్తం చిందించిన కాలం కానివ్వండి, మనుష్యావతారం వచ్చిన కానివ్వండి, ఇప్పుడు పరిశుద్ధ కాలంలో కూడా కోట్లాది టన్నులతో వాక్యం కుమ్మరిస్తూనే ఉన్నది. కానీ ఆ ఊబి బాగు కాలేదంట. ఆ ఊబి ఏమవ్వలేదు. అర్థమైందా? అది జాగ్రత్త భూమి. ఈ లోకం అనేది ఒక ఊబి. ఎన్నెన్నో వర్తమానాలు క్రైస్తవులు వింటున్నారు. ఎన్నెన్నో రకరకాలైనటువంటి వాక్య మర్మాలతోనే ఎంతోమంది పాస్టర్లకి సువార్థికులకి వాళ్ళ కన్నీరు కార్చి దేవుని పాదాలు పట్టుకుంటుంటే ఎన్నెన్నో మర్మాలు చెప్తున్నారు ఈ బైబిల్ గ్రంథం. ఇది మహాసముద్రం. దీన్ని గ్రహించగలిగిన వాడెవరు? ఇది పరిశుద్ధాత్మ ద్వారా గ్రహింపులోకి వస్తుంది. మానవ మనసు, మానవ మేధస్సుతో చెప్పొచ్చు, కానీ అది దేవుని హృదయాలకు హత్తుకొని ఉండదు. దేవుని బిడ్డలారా, ఇది మహనీయుడు, ముగ్గురు మహనీయుల త్యాగం. ముగ్గురు మహనీయులు, సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మానవులందరి కొరకు రక్తం చిందించిన మహనీయుల యొక్క చరిత్ర మానవుడు యొక్క నాలుగోది. ఈ లోకం ఊబి, ఈ మనిషి ఊబి ఎవరూ పోడ్చలేకపోతున్నారు. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవుల రక్షణ కొరకు ఈ ఊబిలో ఒక బాట వేశాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఈ రక్షణ బాట ఎవరైతే పాటిస్తారో, దానిలోని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి కూడా అనేకమైనటువంటి ఒడిదుడుకులు, కష్టము, చాలా జాగ్రత్తగా నడవాలి. ఇటు తొలగిన ఊబిలోకి వెళ్తారు, ఇటు తొలగినా వెళ్ళిపోతారు. తిన్నని మార్గం వెళ్ళారు అనుకోండి, దాన్ని జాగ్రత్తగా కనుగొన్నవాడు పరమను పోయే జీవ మార్గంలోకి వెళ్తాడు. మరొకసారి చప్పట్లు కొట్టండి. అర్థమైందా? ఇప్పుడు ఒక ప్రసంగం అయిందా? 2 ప్రసంగాలు అయ్యాయి. ఒకటి తమ్ముడు చేశారు. వినే ఓపుకుంటే చెప్తాను, లేకపోతే 2 మొక్కలు చెప్పి సాగిపోతాను. వినిటికి వేగురు పడాలి, మాట్లాడడానికి నిదానించాలి. ఏ మాటలు వినాలి? క్రీస్తును గూర్చున్నటువంటి వాక్యం మనం ఎంత విని, ఎంత మనము దాని గురించి స్వీకరించి అలాగ జీవించాలన్న నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు ధన్యులై వాళ్ళకి నేర్పిస్తూ వెళ్తుంటాడు ఆయన. హల్లెలూయా. విని విడిచిపెట్టిస్తే కష్టం, విని విడిచిపెడితే కష్టం. ఈ రాత్రి మీరు శ్రమ పొందొచ్చారు. ఈరోజు ఏదో పండగ అంట, అది భయంకరమే. దాని గురించి చెప్పమంటారా? ఇశ్రాయేలు అదే పండుగలోనే పాము కాట్ల వల్ల చచ్చారు. సంఖ్యాకాండం 21 అధ్యాయం 20 అధ్యాయం మీరు చదువుకుంటే అది నేను చెప్పను ఈ రాత్రి. మనం ఏమై ఉన్నామో, మనం ఎలాగా ఇది దాటుకుంటూ ఆ మార్గంలో ప్రవేశించాలనేది యేసు ప్రభు వారు కొన్ని మనకి చెప్పాలని ఆశపడుతున్నారు. నేను ఒకటి అడుగుతాను, సిలువ చెంతను మరుగుపరచండి. నన్ను ఇక్కడ కూర్చొని కాదు, నేను ఎంతమందిలోనే 5గురికి బోధిస్తాను, 1000 మందికి బోధిస్తాను, 100 మందికి బోధిస్తాను, ఇద్దరికైనా బోధిస్తాను, ఒక్కరికైనా బోధిస్తాను. హల్లెలూయా. యేసు ప్రభువారు మాదిరి చూపించారు. సమరయ స్త్రీ ఒక్కరిది మండుటెండలో పాపాత్మరాలకి ఆ మండుటెండలు యేసయ్య కనిపెడుతూ ఉన్నాడు కదా. విని జీవం పొంది వెళ్ళిందా లేదామే కదా. సమరయ స్త్రీ గురించి తెలియదా మీకు? చెప్పండి. ఇది క్లాస్ కాదు, ఏం కాదు, ఆదివారం బడి కాదు కదా, ఆరాధన కాదు. ఈరోజు మీరెంత నేర్చుకుంటే అంత. మేము తెల్లవార్లు వినేవాళ్ళమే. తెల్లవార్లు
యవ్వన దినాలు ఉన్నప్పుడు పిచ్చి ఎక్కిపోయాను. ఏసై అంటే నేనంటే ఏసై పిచ్చి, ఏసై అంటే నాకు పిచ్చి. హల్లెలూయా. ఆ పిచ్చి ప్రేమలో పడే వాళ్ళకి అన్నీ సమకూర్చి జరిగిస్తాడు. మరి ఒకసారి చప్పట్లు కూడా ఇహపరములు కాదు పొందుకోండి, ఇహపరములు వస్తాయి. ఆ ప్రేమకండి ఒక్కసారి మీరు హత్తుకుంటే లోక సంబంధమైనటువంటి అందం కానీ, ఆస్తులు కానీ, లోక సంబంధమైనటువంటి పేరు ప్రతిష్ఠితులు కానీ, లోక సంబంధమైనటువంటి గొప్పతనాలు కానీ ఏవి కూడా అక్కడికి రావు. ఆయన ప్రేమలో క్రైస్తవ బిడ్డలు నమ్మిన వారు పడి నీ హృదయం ఇస్తే ఆ మహనీయుడు నిన్ను ఎక్కడికి ఎక్కిస్తాడో ఈరోజు రేపు చెప్తాను. ఉండిపోయిన వాళ్ళు తీసిరండి. ఈరోజు మీరు వచ్చారు, ధన్యులు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, అయితే మనం చేయవలసినది, దానియేలు గొప్ప భక్తుడే. దానియేలు గొప్ప భక్తుడు, మహనీయుడు. ఆయన నపుంసకుడు. రాజకుమారులు ముగ్గురు నపుంసకులు, రాజవంశం లేకుండా నెబుకద్నెజరు నపుంసకులుగా వాళ్ళని చేశారు. పుత్ర సంతానం లేకుండా గనక వాళ్ళ నీతిమంతులే. యవ్వన బిడ్డలు కూడా ఇక్కడ ఉన్నారు. మంచి దేశాల్లో వణికించారు. వాళ్ళు ఏం చేశారు? నెబుకద్నెజరు అన్నారు. ఇలాగ నెబుకద్నెజరు ఎక్కడ? బొమ్మకి నువ్వు నిలవబెట్టిన విగ్రహానికి మొక్కు. 2వ అధ్యాయం చదవండి. దానియేలు నెబుకద్నెజరు పేరు పెట్టి 127 సంస్థానాలు, భారతదేశం కూడా అప్పుడు హిందూ దేశం పరిపాలన చేస్తున్నాడు ఆయన. 127 సంస్థానాలకు అధిపతి. మొట్టమొదట ప్రధానంగా ఉన్నటువంటి రాజు. అప్పటికి చిన్న చిన్న రాజులు ఏలాడు. మొట్టమొదట ఆ నెబుకద్నెజరు అంత మహనీయుడు, ప్రపంచాన్ని వణికించినటువంటి జ్ఞానవంతుడు. ఆయనలో జ్ఞానం కూడా ఉంది, బలసారుయంలో ఉన్నాయి. ఎంత చాకచక్యం కలిగినటువంటి యుద్ధ నైపుణ్యత ఉన్నది, ప్రజలు లేలే జ్ఞానం అన్నది దేవుడు అన్నాడు. నెబుకద్నెజరుని నిలవబెట్టాడు. కానీ అలాంటి నెబుకద్నెజరుని ఆ బొమ్మకు మొక్కమంటే ఈ ముగ్గురు క్రైస్తవ బిడ్డలు ఏం చేశారు తెలుసా? నెబుకద్నెజరు అక్కడ ఆయన ఉద్యోగస్తులే. అమ్మా నిద్రపోకు, చూసుకో సాసుకో అంటాడట. ముందు ఫ్యాన్ కింద చూసుకో, తర్వాత సాసుకో, తర్వాత అన్నారు అనుకోండి. పూర్వకాలం ఒకటే పూరి పాకలు వేసేవారు కదా. అలాగే ఆమెకి చెప్పి పాస్టర్ గారు చల్లారిపోయారట. నిద్ర వద్దని చెప్తుంటే ఆమె ఏడు చేసిందంటే ఎప్పుడు ఆయన గురించి వినేది కాదంట. అలాగ సాపుకొని ఇలా సాపుకుంటూ తొండొచ్చి నోళ్ళని దూరిపోయిందంట. ఎందులో దూరిపోయింది? తొండ నోట్లోకి. అప్పటి నుండి అదేదో శ్రమపడి మొత్తానికి ఆ పాస్టర్ గారు సంఘస్థులు కలిపి నుండి లాగారు. అప్పటి నుండి ఆమె నిద్ర రావడమే మానేసిందంట. అంటే బాధ వస్తే కానీ బాధపడదు మనకి కదమ్మా. ప్రభువారు ముందు చెప్పినప్పుడు మనకి అర్థం కాదు. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటే లేదు. బాధలు వచ్చినప్పుడు మెలకు, రాత్రి పగలు మెలకుతో ఏడుస్తాం కదా. అది వద్దు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవి. ఇప్పుడు గొప్పతనం గురించి చెప్పాడు తమ్ముడు. ఆయన ఎంత మహనీయుడో అర్థమైందా? ఇంక వివరిస్తే మరి నేను ఆపిస్తారు అనుకో. మహనీయుడు, భూమి ఆకాశములు సృష్టించినవాడు ఆయన. ఆకాశం ఆయనది. ఆకాశ మేఘాలలో రోడ్లు వేశాడు ఆయన. భూమి ఆయన పాదపీఠము. ఇవన్నీ వాక్యాల్లో ఉన్నవే. దేవుని బిడ్డలారా, ఆకాశం సింహాసనం ఆయనది, భూమి పాదపీఠం. ఒక్క పాదమే ఆయన మీద, ఆయన పాదాల మీద మనం నమస్కరిస్తున్నాం. దేవుని బిడ్డ, ఒక పాదం సముద్రం మీద ఉందని. అదే కవులు, ఈ కవీశ్వరులు సత్యముగా చెప్పక దుర్నీతి బోధకులు నీతిమంతుడైన యెహోవా దేవుని యొక్క సృష్టికర్తను పురుగుల యొక్కయు మనుషుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్క మహిమకు మార్చేశారట. దేవుడిని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఇదో దేవుడు, తొండ దేవుడు, ఇప్పుడు పాము దేవుడు. ఈ రాత్రి ఆడినా కదా, ఆడి వ్యభిచారంలో నెంబర్ 1. ఇవి మైకి తీసాడు. అందుకు అర్థమవుతుందా? వాడు లోకాన్నంతటిని పడగొట్టాడు. వ్యభిచార పిచ్చి, వ్యభిచార మత్తు, మహాబబులోను. దేవుని బిడ్డలారా, అందుకే అడిగే నేను హిందువులు అడిగేటప్పుడు, అమ్మ ఆడికి పూజ చేయకపోతాట, ఎర్రని కళ్ళు 3వ కన్ను తెరిచి అందరూ నాశనం అయిపోతాం. అందుకే భయం అమ్మ. ఏంటట?
భయంతో వాళ్ళు భక్తి చేస్తున్నారు. మనం ప్రేమతో ఆయనకు అంకితమై భక్తి చెయ్యాలి. సపట్లు కొట్టి దేవుని మహిమపరచం. యేసయ్య దగ్గర భయం లేదు కనుక భయం మీరిపోయి ఉంటున్నారు క్రైస్తవులు. అవునా కాదా? యేసయ్య ఎక్కడికక్కడ పాత నిబంధనలో తెగొట్టిస్తే భయపడుదురు కదా. ఇప్పుడు భయపడటం లేదు. యేసు ప్రభు ఎప్పుడు వెళ్ళా పర్వాలేదు, ఎప్పుడు మొక్కినా పర్వాలేదు. పాస్టర్ గారు ఏటంటారు ఏమనంటే పారిపోతారు, రామంటారు, అలుగుతారు కదమ్మా. అవునా కాదు? మీరును ఉద్యోగం ఈరోజు పండుగ దానిలో పాల్గొకూడదంటే ఏమవుతారో తెలుసా? ఈరోజు కొన్ని విషయాలు మీరు ధన్యులు వచ్చారు. ఈ ధన్య వాక్యం మీరు వినండి. కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఎందుకంటే ప్రభు నా నోటి ద్వారా రాత్రి 2 గంటల వరకు 3 ప్రసంగాలు రాశాను ఇక్కడ. కానీ అవి ఎందుకో చెప్పాలని నాకు రాలేదు. మళ్ళీ 5వ 4వ గంటకు లేచిపోయి ప్రార్థన చేసి ఎన్ని గంటలో 10 గంటలు ఉంటుంది. నేను మనం అక్కడి నుండి వచ్చింది. ఎందుకు వచ్చాము? ఎందుకు పాస్టర్ గారు పిలిచారు? ఇప్పుడు సంవత్సరం దగ్గర నుండి పిలుస్తున్నట్టున్నారు. తమ్ముడు చెప్తుంటారు జీవనక్క. కానీ ఆ జీవన బాబు మీకు యేసయ్య జీవం ఇవ్వాలని మిమ్మల్ని ఆహ్వానించారు. మాకొద్దు అని చాలామంది ఉండిపోయారు. ఇప్పుడు ఎక్కడికో దండగ దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ డబ్బులు వస్తాయి కదా. మనిషి దేవుడిచ్చినటువంటిది అంగీకరించకుండా తన స్వహస్తాలతో సంపాదించమన్నాడు. కానీ ఏది న్యాయమైనదో, ఏది ఖ్యాతి కలదో, ఏది రమ్యమైనదో, ఏది మహిమ తెస్తాదో, ఏది నీకు దీవెనో ఈ గ్రంథం పరిశీలన చేసి, లేకపోతే చదువు లేని వారు వినేటప్పుడు ఏది చేపట్టాలో, ఏది విడిచిపెట్టాలో, ఏది హత్తుకోవాలో, ఏది హత్తుకోకుండా విసర్జించాలో ఇవన్నీ కూడా ఈ సత్యగ్రంథంలో రాయబడి ఉన్నాయి. అందుకే అన్నాను, టన్నుల కొలది వాక్యం వింటున్నారు, పుట్ల వాక్యం వింటున్నారు. కానీ ఊబిలో మట్టుగా హృదయం అనే ఊబి బాగు కాలేదు. హృదయాంతరంగము 17వ అధ్యాయంలో ఇర్మియా గారు అంటారు, హృదయం అంటే అగాధమని రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? దాన్ని గ్రహించగలవాడు ఎవడు? నువ్వు గ్రహిస్తే ధన్యుడు అవుతావు. ఎవడని ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పిన క్రైస్తవుడిగా నిలబడితే, వాక్యాన్ని ఎరిగిన క్రైస్తవుడిగా నిలబడితే ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది అమ్మగారులు, ఎంతమంది ప్రార్థనాపరులు, ఎంతెంతో మంది తీసుకొస్తుండ్రు, వినిపిస్తున్నారు. కానీ నీలో ఉన్న ఊపి బలహీనత బాగుపడితే నువ్వు ధన్యుడు అయిపోతావు, ధన్యురాలు అయిపోతావు. ఎవరిని బిడ్డ? నువ్వు చిన్నపిల్లలారా మీరును. నేను పిల్లలను కూడా డాన్సులు వేసి వాళ్ళకి కూడా వాక్యాలు చెప్పాను. ఇప్పుడు వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయి, నువ్వు వేసిన పునాదిని మాకు బాగా కాపాడిందమ్మ అంటుంటారు పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు. దేవుని స్తోత్రం. అయితే ఈ రాత్రి ఒక విషయం మీతో దానియేలు గ్రంథం తీయండి. మీ ఊపి బాగు కావాలి, మనందరి బలహీనతలు బాగు కావాలంటే అందులోని చివరిగా ఒక ప్రశ్న ఉంది చూడండి. 12వ అధ్యాయము 10వ వచనం చదవండి. అనేకులు తమ్మును శుద్ధిపరచు. అందరూ తీయండి బాబు. పేజీ నెంబరు 744 నెంబరు. ఆపేలా? మీ ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు, ఆప్ చేసేలా? 5వ గంట వరకు మాకు చెప్పేవారు వాక్యం రాత్రి అంతా. మీరు ఇప్పుడు ఉండగలరా? ఒక్కరోజు ఓన్ నైట్కి ఎక్కడ విజయనగరం, ఈ కామరాజపేట, రాజమండ్రి దగ్గర ఉన్న కామరాజపేట పల్లెటూరు వచ్చేసేవాళ్ళం మా సహవాసం. మళ్ళీ 5వ గంట వదిలేస్తే మళ్ళీ బ్యాగులు పట్టుకొని మళ్ళీ వెంటనే అప్పుడు ట్రైన్ సౌకర్యాలు, బస్సు సౌకర్యాలు లేవు, నడిచి వెళ్ళేవాళ్ళం. ఆసక్తి ఉంటే నీకు ఎంతైనా దేవుడు తినిపిస్తాడు. ఇప్పుడు లోక సంబంధమైన ఆహారం ఎక్కువైపోయింది, దైవ సంబంధమైన ఆహారము వింటున్న కాడ అది బలం లేదు. అది కీళ్ళల్లోకి మూలుగుల్లోకి వెళితే అది ఎలాగ విభజిస్తుంది అనేది మీకు తర్వాత మీరు వినే ఆసక్తి మీలో ఉందంటే దేవుడు తన జీవాన్ని మీ మధ్యకి, నీ హృదయంలోకి నువ్వు నోరు తెరిస్తే దాన్ని నింపుతానని 81వ కీర్తనలో, నువ్వు నోరు తెరిస్తే దాన్ని నింపుతాడు. నీ హృదయంలో పొంగి పొర్లుతుంది. పొంగింది ఇతరులకి, నిండింది నాకు. హల్లెలూయా. మోకాల మీద ఉండి నాకు యేసయ్య బోధకుడై నాకు బోధించారు.
ఇది మామూలుగా నేను నేర్చుకోలేదు. ఉపవాసాలు, కన్నీటి ప్రార్థనలు, కొలిమిలో వేసాడు. ఇబ్బంది అనే కొలిమిలో వేసినప్పుడు నాకు యేసయ్య 3 సంవత్సరాలు ఆ వాక్యం చదువుతుండగా అందరికీ దూరం చేసేసి నాకు వాక్యాలు నేర్పించి అన్నారు కదా, అమ్మ అలాంటి వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు బోధించాలి, నీ సంఘంలో బోధించాలి, అనేక మంది దగ్గర నువ్వు బోధించాలన్నారు. దేవుని స్తోత్రం. అది ఆయన ఇష్టం. ఆయన ఎంత తింటే ఆ మన్నా తిన్నవారు అందరూ కూడా శక్తివంతులు అయ్యారు. ఆ మన్నా తిన్నవారు, అరణ్యంలో మన్నా తిన్నవారు అందరూ రాలిపోయారు. పిట్టలు రాలిపోయినట్లు మాంసం కావాలని పళ్ళుల్లో కుళ్ళిపోయి 16 సంఖ్యాకాండం చదువుకోండి. పళ్ళులో కుళ్ళిపోయినంత మాంసాలు తిన్నారు. క్రైస్తత్వం ఈ రోజుల్లోనూ మాంసాపేక్షలు ఎక్కువైపోతుంది కదా. దేవుని బిడ్డలారా, ఏది తినాలి ఏది తినకూడదు, లిమిట్స్. జ్ఞానము, వాక్యం చదువుతుండగా మీలోనన్ని జ్ఞానం నేర్పుతాడు దేవుని బిడ్డలారా. వినినది నేర్చుకుంటే దానిలో జ్ఞానం అన్నది. అందుకే నేను ఒక పాట వినిపించాలంటే చిన్న కోరస్ అనుకున్నాను. గ్రంథ వాగ్దానాలన్నీ నావి, ప్రతి వరుస వచనంలో నావి, అనుదినంబు చదివిన శక్తితోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని చిన్నపిల్లలకు కూడా మేము నేర్పుతాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి వరుస వచనములు నావి, అనుదినంబు చదివిన శక్తితోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అయితే ఈ వాగ్దానం ఎక్కడ ఉన్నదని మీరు అడగవచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23. అందరూ మీ పెన్నులుంటే టిక్కు పెట్టుకోండి, రోజు కూడా అది చదవండి. 23 1 కొరింథీ 1వ అధ్యాయం. ఈ గ్రంథములో 66 పుస్తకాలు, కొన్ని వాక్యాలు అవన్నీ ఎన్నో అధ్యాయులు ఇవి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మన కోసం దేవుడు ఇచ్చినట. ఈ వాగ్దానాలన్నీ ఎవరికి? మన కోసం. ఎవరి కోసం? మన కోసం, నరులందరి కోసం, తను అంగీకరించిన వారి కోసం మరీ ఎక్కువ ఉన్నాయి. తాను ఇంక లోబడిపోయే వారి కోసం మరీ ఎక్కువ ఉన్నాయి. భూ సంబంధమైనవి ఇస్తాడు, పర సంబంధమైనవి కూడా ఇస్తాడు. భూ సంబంధమైన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటా, పర సంబంధమైన దానిలోకి దీన్ని ఖర్చు పెడుతూ దానికి వెళ్తావు. హల్లెలూయా. అది ఎక్కడ పెట్టుకోవాలనేది అప్పుడు నీకు నేర్పిస్తాడు యేసు. ధనము హెచ్చినా దాన్ని లక్ష్య పెట్టొద్దు అంటాడు. ధనము హెచ్చినా దాన్ని లక్ష్య పెట్టొద్దు, అది ఎక్కడ ఖర్చు పెట్టాలో అప్పుడుదే. మిమ్మల్ని తీయమన్నా తీసారా బాబు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూసారా? తెరిచినట్టు కనబడ్డారు. నా కళ్ళు మీ కళ్ళన్నీ నాకు చూస్తాను, నా కళ్ళన్నీ మొత్తం అందరిని పరిశీలన చేసేస్తాను. అమ్మ అందరు తీయని, మీకు టిక్కు పెట్టుకోమని కూడా చెప్పాను నేను. దేవుని ఒక ముత్యం లాంటి ఒక వాక్యం వచ్చేటప్పుడు నా కొరకని నువ్వు స్వీకరిస్తే దానిలో ఉన్న శక్తి, దానిలో ఉన్న దీవెన, దానిలో ఉన్నటువంటి ఆ జ్ఞానము, బుద్ధి, వివేకము, తెలివి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంపదలు, పేరు ప్రతిష్టతలు, ఉన్నత స్థానానికి నడిచే జ్ఞానము అన్నీ కూడా అందులోనే ఇమిడి ఉన్నాయి. అది నిర్లక్ష్యంతో చూసారనుకోండి, నిద్ర ఎందుకు వస్తుంది? కళ్ళు తడుపుకోండి. నేను యవ్వనంలో రక్షణ పొందాను. దేవుడు నా గదిలోకి వచ్చి నశించిపోయిన లోకం పట్ల ఆశొద్దు, విడిచి వచ్చామన్నారు. అంతే, విడిచి వచ్చాను. పిచ్చి అంతా, లోక పిచ్చి అంతా పోయింది, దైవ పిచ్చి పట్టేసింది. హల్లెలూయా. దీనికి పిచ్చి పట్టింది అన్నారు మా యేసయ్య. యేసయ్య పిచ్చి పట్టిన వాళ్ళకి లోక పిచ్చిలేవి పనిచేయవు. దేవుని స్తోత్రం. పిచ్చోళ్ళు అంటారు యేసు ప్రభుకు, వీళ్ళు పిచ్చోళ్ళు అంటారు. అనలేదా మిమ్మల్ని ఎవరు? అనలేదు మిమ్మల్ని, అంటే ఆ స్థాయికి ఎదలేదు కనుక అనలేదు మిమ్మల్ని కదా. పిచ్చి పట్టింది. రాత్రి పగల్లా ఏడుస్తారు, ప్రార్థనలు చేస్తారు, ఎక్కడికో వెళ్ళిపోతారు, ముసుగులు వేసేస్తారు, అర్ధరాత్రిని వస్తారు, తెల్లవారుజామున వస్తారు, ఉపవాసాలు అంటారు. మిమ్మల్ని ఎవరు అనలేదా? అంటే ప్రార్థన లేవా? పిచ్చోళ్ళు అలా అంటారు. కానీ వాళ్ళందరికన్నా మనం జ్ఞానవంతులము, ఐశ్వర్యవంతులము, ఆరోగ్యవంతులము, తెలివైన వారము, గొప్పవారమే, సైతాను భయపడే జనులు మనం. హల్లెలూయా కాదా? సైతాను భయపడతాడు మనల్ని చూసి. దేవుని స్తోత్రం. వాళ్ళు చూసి ఇప్పుడు మొక్కడానికి వెళ్ళారు. అది చెయ్యిపోతే ఏమైపోతామని బెంగాల్కి. మనం వాడిని ఏం చేస్తామంటే మన కాళ్ళ కింద సేదకు తొక్కించమంటాడు ఆయన.
నువ్వు భయపడిపోతున్నావు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఆ పురుషులు బాబు బ్రదర్స్లో ఎవరో ఒకరు చదవండి నాయన. చూసినట్టుండి మైండ్ ఎటు వెళ్ళిపోకూడదు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఇప్పుడు నేను 4 సార్లు దాన్ని వివరించాను. టిక్కు పెట్టుకోండి అమ్మా. మీ దగ్గర ఎప్పుడు పెన్ను అవి ఉండాలి. అర్థమైందా? మీకు ఏదైనా హృదయానికి అద్దినది అనుకో, మాటికి అదే చదవండి, అదే తలంచండి. అది మీ హృదయంలో వచ్చి కూర్చుంటుంది, అది మీ మైండ్లో వచ్చి కూర్చుంటుంది. దాన్ని వెంటనే విడిచిపెట్టిస్తే ఆ శ్రేష్టమైన దానిలో ఉన్న పదార్థము మీరు తినలేరు, అనుభవించలేరు, శక్తిని పొందుకోలేరు. శక్తి కలిగిన వాక్యం దేవుని బిడ్డలారా చదవండి. ఏం అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. 1 కొరింథీ 1:23 అదేనా? ఒకళ్ళు 2 కొరింథీ 23 అదేనా? అందులో ఉందా? 2 కొరింథీ 1:23 చూడు. నేను లేకపోతే అది కాదు. వాగ్దానములన్నీ అవునన్నట్టుగా ఉన్నాయంట. వాగ్దానాలన్నీ అవునన్నట్టుగా ఉన్నాయి. నేను మర్చిపోయినా ఏంటే, మన కోసం ప్రభువు వారు వాగ్దానాలన్నీ ఇచ్చారు దేవుని బిడ్డలారా. ఎన్నో వచ్చినారా? 20 అయితే 23 తప్పు చెప్పాను, సారీ. చెప్పురా. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు ఏమై ఉన్నాయమ్మా? ఆమెనంటే ఏంటి అర్థమో తెలుసా? మరి ఇప్పుడు ఎందుకు మీరు ఆమెను అంటాం లేదు? ప్రార్థన చేసి ఆమెను అంటారు కదా, ఎందుకు అనరు? కునికీసి మరి ఏమి లేదు, నువ్వు వెళ్ళిపోతాడు, నన్ను అడిగి మరి అక్కర్లేదు అనుకొని వెళ్ళిపోతున్నావు అంతే. అవునా కాదు? ఏసై దగ్గరికి వస్తుండ్రు, ఆమె నన్ను వరకు ఉంటున్నారు కాదు, చివరి ప్రార్థన వరకు ఉంటున్నారు కాదు. క్రీస్తునందు దేవుడు కుమ్మరించిన ఈ బైబిల్ గ్రంథం ఆదికాండం నుండి ప్రకటన వరకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, ధనము, గొప్పతనము భూమి మీద ఎన్నో ఉన్నాయి. ఈ భూమి మీద ప్రకృతి సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ అనుభవించకుండా క్రైస్తవులు ఏం చేస్తుందంటే వెనక తొక్కి పెడుతుంది పిశాచు శక్తులు. వెనక అవుననే దాన్ని నువ్వెందుకు అవుననవు? ఇన్నోటి ఇచ్చాడు దేవుని వాక్యం. సున్నా పొల్లు కామా కూడా తప్పిపోదని ప్రభు అన్నారా లేదా? అది తీసినవాడు కానీ దాన్ని చేర్చినవాడు కానీ శాపగ్రస్తుడు అవుతాడని ఉన్నదా లేదా? యేసు ప్రభు చెప్పారా లేదా? ఆయన మాట శక్తివంతమైనదా కాదా? ఆయన ఇచ్చిన నోటి మాటలు జీవాహారమని రాయబడిన లేదా? 6వ అధ్యాయం యోహాను సువార్తలో జీవాహారం అంటే ఇదే జీవాహారం. ఈ వాగ్దానాలన్నీ బైబిల్ గ్రంథంలోనూ వాగ్దానాలు ఎన్నున్నాయో తెలుసా? ఈ రాత్రి కొన్ని వాగ్దానాలు పలికిదా 1000 వాగ్దానాలు పెడితే మీ చెవులు కన్నాలు పడిపోతాయేమో. అవి వినగలిగిన చెవి అయితే దానిలో దూరుతాయి ఉంటాయి, లేకపోతే వేటో అన్నట్టు ఉంటాయి. అదే కన్నాలు పడిపోయింది, ఇటు వెళ్ళిపోతాయి. కానీ అవునంటాడంట ఆయన వాగ్దానాలన్నీ. ఇప్పుడు తమ్ముడు చెప్పాడు శక్తిమంతుడు అని, స్వస్థపరిచేవాడు నేనే అన్నారా లేదా? ఐశ్వర్యం ఇచ్చేవాడు నేనే, నిన్ను విడువును ఎడబాయని అన్నాడు ఆయనే. మరి విడువును ఎడబాయని అంటే నువ్వు గట్టిగా పట్టుకుంటే కదా నీ దగ్గర ఉంటాడు ఆయన. ఏనేనా వెళ్ళిపోకుండా పట్టుకున్నారు? ఎవరు పట్టుకున్నారు చెప్పండి? వెళ్ళిపోకుండా పట్టుకున్నారు గట్టిగా. ఆడవాళ్ళు చెప్తాంటే మగవాళ్ళు చెప్పట్లేదు. మా ఆవిడకి చెప్తుంది నాకు పర్వాలేదా, మా కూతురు చెప్పేది పర్వాలేదా? నువ్వు తింటే మీ కూతురు తినేసినట్టేనా? మీ కూతురు తింటే నీ కడుపు నిండిపోద్దా? ఆహారం ఎవరు తాలది, అంతే కదా? ఇది జీవాహారం అన్నాడు. మరి నువ్వు తినాలా లేదే? రాత్రి తిని బలం పొంది వెళ్ళాలా లేదా? బలమైన వాక్యము
శక్తి కలిగిన వాక్యం అని చెప్తుంది. అది కీలాత్మ మూలుగుల్లోకి వెళ్ళాలంటే చదువుతుంటే వాటి రిఫరెన్స్లు కూడా మీకు ఇస్తాను దేవుని బిడ్డలారా. అప్పుడు నువ్వు శక్తి కలిగి ముసలితనం వరకు వేస్తామాట. ఎక్కడ 92వ కీర్తనలు ఉంది. నువ్వు స్తుతిస్తుంటే దేవుని గొప్ప చేస్తుంటట ముసలితనం వరకు నీకు ముసలితనం రాదు. హల్లెలూయా. ఎందుకు అప్పుడు మోకాలు పడిపోతున్నాయి అమ్మా చెప్పండి. ఇవన్నీ ఎందుకు ఇవన్నీ అవుతున్నాయి అంటే మోకాల అనుభవం, వాక్యం తినడం లేదు. నానా గడ్డిలన్నీ లోక సంబంధమైనవన్నీ. ఎమోనియా పిండి మీటర్ లోతు వరకు ఉన్నది. దేవుని వాక్యం జలవిస్తుంది కదా. భూమి తన సారం ఇవ్వదని యెహోవా దేవుడు ఎప్పుడో రాసించాడు. భూమి తన సారము ఇవ్వదంతే. నరుడు జ్ఞానంతో సారాన్ని, దేవుడిచ్చిన సారాన్ని పోగొట్టి వాడి జ్ఞానోత్పత్తి ఎక్కువ చేశాడు. అర్థమైందా? ఆ పిండిలు ఈ పిండి ఏమైనా పిండిలు వేసి అందుకే మోకాలు పడిపోతున్నాయి. బాయిలర్ కోడ్ ఎలా నడుస్తుందో మీరు ఎలా నడుస్తున్నారు. అవునా కాదు చెప్పండి. అది చాలా నోటికి రుచిగా ఉంటుంది కానీ అది శరీరానికి హానికరం. అవునా కాదా చెప్పండి. అదే పడిపడి ఆదివారం అంతే మరొక పావు కేజీ ఎక్కువ అందరంతా తెచ్చి అంటావు కదా, ఎక్స్ట్రా తెచ్చాను. కానీ ఎందుకు మటనో లేకపోతే ఒక నాటుకోడి కోసుకొని తినొచ్చు కదా. చుట్టవస్తే నోరు తినడానికి నీ నోరు కాదా, నీ పిల్లల నోరు కాదా? ఏంటి నేనా నాటుకోడి 1200 అయితే ఏమి, నీ ఆరోగ్యాన్ని తింటే ఏమి? 1200 12,000 ఖర్చు పెడతావు ఒక ఇంజక్షన్కి. నీకు కావలసిన దేవుడు ఇచ్చింది నువ్వు వాడుకోవు. మన అనారోగ్యాలు ఎక్కడొస్తాయి చెప్పండి? దాయడం ప్రారంభిస్తున్నారు. నేను అది పదే పదే చెప్తాను. మన భారతదేశపు బొమ్మ మీద, ధనం మీద 3 సింహ బొమ్మలు ఉంటాయి. అవి మానవులందరూ తినేస్తున్నాయి. గర్జించిన సింహం. నువ్వు దాసేస్తాను, నీ కోసం ఖర్చు పెట్టుకో. శ్రేష్టమైనవి అనుభవించు. శ్రేష్టంగా నువ్వు ఉండవు. శ్రేష్టమైనటువంటి ఈవులు దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించలేకుండా అవన్నీ దాచిపెట్టేస్తాను. చూడండి, ధనంలో ఎప్పుడైనా నీ కట్టెలా తీసావు అనుకోలేడు సోత్తరేటిని పక్క తిరిగి నెక్కెడతా. అది చూసేసరికి అందరూ కన్ను కొడుతుందా లేదా? నువ్వు భలేగొన్నా నిన్ను చూసి కన్ను కొట్టదు ఎందుకు? అది మానవ ముద్రిక, సాతాన ముద్రిక. అది దాసేస్తాండ్రు. తుప్పు పట్టిన నీ ధనము నీ మీద ఒక దినం ఏం చేస్తుంది తెలుసా? నేరారోపణ చేస్తుందంట. తుప్పు పట్టిన ధనం 3 బొమ్మలు సింహాలు అంటే గర్జించిన సింహం, సాతాను సింహం, సాతాను ఆలోచనలు, సాతాను యొక్క కోరికలు, సాతాను సంబంధమైన ఉత్సలు. అవి ఇచ్చినది ఏనాడు కీడు ఆనాడికి సోలన్నట్టు తినేసావు అనుకో, నీకు హ్యాపీగా ఉండదు. దాసేసి రేపు పిల్లలకే పనికొస్తుంది, రేపు జబ్బు పనికొస్తుంది, ఎల్లుండు గ్యాస్ట్రిక్ పనికొస్తుంది, వ్యాధులు పనికొస్తాయి. సాలింది వచ్చింది. రే పూట తినేసి ఆ పూట పక్షులు ఎంత ఆనందంగా ఉన్నాయి, ఎంత చక్కగా ఎగురుతున్నాయి, ఎంత హ్యాపీగా ఉన్నాయి. నువ్వెందుకు హ్యాపీగా ఎగరట్లేదు? యేసయ్య సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధిస్తూ వెళ్తుంటే అంత ఆనందము. ఈరోజు శుద్ధి చేసుకోవాలి. అదే దానియేలు గ్రంథం. ఇప్పుడు ఈ వాగ్దానాలన్నీ దేవుడు దాచినటువంటివి అన్నీ కూడా పరలోకంలో నిధులై దాగి ఉన్నాయంట మన కోసం, ఆయన నమ్మిన బిడ్డలందరి కోసం. నిన్ను విడువుని ఎడబాయను అన్నాడు. 2 విషయాలు చెప్తాను వినండి, తర్వాత వాక్యంలోకి వెళతాను. కొన్ని నేర్చుకోండి దేవుని బిడ్డలారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఈ 2 కంటతా పెట్టుకోండి. 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఒకడు దేవునిని సేవించినడలా అతడు ఈ అబ్బా నీ మేస్త్రి ఎవరు? నువ్వు ఒక రాజు ఎక్కడ యజమానుడి దగ్గర ఉన్నావు అనుకో, మా బాస్ వచ్చేసరికి నేను అన్నీ మెప్పించినట్టు ఇవన్నీ శుభ్రాలు చేసాను, లేకపోతే ఈ ఫైల్స్ అన్ని చక్కబెట్టియాలి. ఒక యజమానుడు, నీకు కూలిచ్చిన యజమానుడు, లేకపోతే ఎక్కడో పని చేసిన దగ్గర అతన్ని మెప్పించడాను నువ్వు చూసి, అతన్ని మెప్పిస్తే ప్రమోషన్ ఇస్తాడేమో, అతన్ని మెప్పిస్తే ఒక జీతం పెంచుతాడేమో, లేకపోతే నన్ను మెచ్చుకుంటాడేమని ఒక మనిషిని గొప్ప చేయటానికి అతని ముందు మంచిగా
నువ్వు నటిస్తున్నావు, అతన్ని ప్రేమిస్తున్నావు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు నేరుగా నీతో నాతో ప్రకటిస్తున్న, నాతో మాట్లాడుతున్నారు. వినండి అమ్మ యవ్వన పిల్లలు, ప్రేమ అనేది లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. సప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎవరాయన? యేసు ప్రభు, జీవాధిపతి అయిన దేవుడు మానవ అవతారం ఎత్తిచ్చి మన కోసం తండ్రి అయిన దేవుడు అనుగ్రహించి ఆ సిలువులో మరణింపజేయడు. ఈ వాచీలు ఎందుకు మా చర్చిలను వాచి పెట్టలేదు? ఈ టైంలో చూస్తున్నారే, నువ్వు ఎక్కడోకి వెళ్ళి వస్తున్నావు, అక్కడ టైం చూడవు ఎందుకు? ఇక్కడ నువ్వు ఎంత తింటే అంత నీ బలం. నువ్వు రోజు బైబిల్ చదివి చేతులెత్తి ప్రార్థన చేయి, నీకు వచ్చేది రానిది యేసు ప్రభా నీకు స్తోత్రం 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 అని ఆ సోఫా మీద అక్కడ చూడు. ఆ తర్వాత నీ మైండ్, నీ మనసు, ఆలోచనలన్నీ, శరీరం అంతా తేలిక అయిపోద్ది. ఈ రాత్రి అంతా లేకపోతే ఎక్కువజామని అడిగి రేపు సాయంకాలం వరకు నేను ఉంటాను, రాత్రి వరకు ఉంటాం కదా, ఎల్లుండి వెళ్తాం కదా తమ్ముడు. అప్పుడు అమ్మ మీరు ఒక గంట సేపు మీరు దేవుని స్తుతించండి. మీ శరీరం, మీ హృదయం తేలిక అవ్వకపోతే నన్ను అడగండి, అప్పుడు నేను చెప్తాను. ఆయనతో మాట్లాడుతుంటే మనకు ఆనందం కలుగుతుంది. ఆయన నేరుగా నీతో నాతో అంటున్నాడు, ఒకడు నన్ను సేవిస్తే ఎవరికి ఎరుకవుతారు? పాస్టర్ గారికి ఎరుకావాలని కొంతమంది పనిచేస్తారు. ఇవన్నీ వేషధారణ పనులు ఇవన్నీ. కానీ యేసు ప్రభువు అంటున్నారు, రే బిడ్డ, ఓ అమ్మ, ఓ చెల్లి, ఓ యవ్వన బిడ్డ, ఓ పసిబిడ్డ, పసిపిల్లలకు కూడా నేను వీళ్ళు ఏది నవంబర్ నెలలోనే ఎక్కడికి వెళ్తారమ్మా? పిక్నిక్లకి. దాని మీద కూడా ఒకరోజు ప్రసంగం రాయించాడు. పిల్లలందరూ అప్పుడు నుండి ఆ పిక్నిక్ మానేశారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాళ్ళందరూ పెద్దలు అయిపోయారు. అమ్మ నీ బాధ ఎలాంటిది? మనం ఆయన దగ్గర కూకుంటే అన్నీ ఇచ్చేస్తారు. దేవుని స్తోత్రం. మా సంఘంలో ఎవరు పిక్నిక్లు పిల్లలు వెళ్ళరు, ఎవరు వెళ్ళరు. పిక్నిక్ అనే మాట లేదు. వాక్యంతో జాడించాల. అదే వాక్యం ఎక్కడికెక్కడికి వెళ్తుందో వాక్యం మీరు వింటే అది నీ శరీరంలోకి వెళ్తుందో, నీకు శక్తి ఎలా వస్తుందో, బలం ఎలా వస్తుందో అన్నీ కూడా వాక్యంలోనే మీకు చూపిస్తాను. అందుకే అన్నిటికంటే గొప్ప చేశాడంట వాక్యాన్ని దేవుడు. అన్నిటికన్నా ఏం చేశాడమ్మా? ఎవరా గొప్ప? వాక్యం. దేవుడు అనకండి, ఎవరు పేర్లు ఉన్నాయి కదా అందులో. వాక్యమైన యేసు ప్రభువు వారు. వాక్యమైన జీవాహారం నేనే, నన్ను తిన్నవాడు నిత్య జీవం గలవాడు అన్నాడా లేదా? ఇది తినడమైన మాట. ఈరోజు మీకు భోజనం వడ్డిస్తాడు ఆయన. రే నువ్వు నన్ను ప్రేమిస్తే, అమ్మ నువ్వు నన్ను ప్రేమిస్తే ఏం జరుగుతుంది? నాకు ఎరుకైన వాడు అయిపోతాడు. ఎవరికి? యేసు ప్రభు వారికి. ఈరోజు దేవుడా దేవుడా అంటున్నారు. వాళ్ళు దేవుడు అంటున్నారు, మనం యేసు ప్రభు పేరు లేదా, యెహోవా దేవుడు లేదా, పరిశుద్ధాత్మ దేవుడా, 7 ఆత్మ లేడు, కన్ను లేడు, నేత్రాలు లేడు, మహిమలు కలిగిన దేవునికి అనేక నామాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, బైబిల్ చదువుతుంటే ఆ నామాలతో నువ్వు స్తుతించి గొప్ప చేయగలవు. 40 దినాలు నేను అనేక దినాలు ఎన్నో 40లు చేశాను, ఎన్నో 21 దినాలు చేశాను. నేనేం చచ్చిపోయినా? ఒక పూట ఉండేసరికి, ఉపవాసాలు ఉండేసరికి, ఒక శుక్రవారం ఒక పూట, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి డబల్ భోజనం. నేను ముసలితనం వరకు మొవ్వ వేస్తానని యేసయ్య చెప్పారు నాకు. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలులు కలుగునని వాక్యం చెప్తుంది. నువ్వు లోక సహవాసం కోరుకుంటున్నావు. ఒకడు నన్ను ఎరుకైన వాడైతే, నాకు నచ్చినట్టుగా ఉంటే, నా ఎదురుగా నువ్వు ఎప్పుడు ఉంటే, నాకు ఎరుకైన వాడు యేసయ్యకి ఏమవుతారు? ఆయన నీ ఎరుకు కోరుకుంటున్నాడు. ఆయనకి నువ్వు పరిచయం అవ్వి, నువ్వు నాతో స్నేహం కట్టరు అంటున్నాడు. నాతో స్నేహం కట్టమ్మంటున్నా. నాతో స్నేహం నా ఎదుటుండు. నీ పని చేసుకొని, లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళో, లేకపోతే కూలి చేసుకోను, నా దగ్గర మోకరించి నా వాక్యం చదువు, నా స్మరణలో నువ్వు ఉండు, నువ్వు నాకు ఎరుకైన వాడు అవుతావు. నువ్వు ఎప్పుడైతే యేసయ్య దృష్టిలో నువ్వు ఎప్పుడు పడ్డావో, ఆయన దృష్టిలో ఎప్పుడు పడ్డావో, అంటే ఇది వివరిస్తే రాత్రి లేట్ అవుతుంది. కానీ ఇది తర్వాత చూడండి, మీరు ఇప్పుడు ప్రమోషన్ల కొరకు చేతులు కట్టుకొని ఎన్నెన్నో మీరు కూలి చేసిన దగ్గర, వ్యాపారం దగ్గర, లేకపోతే ఉద్యోగం దగ్గర ఆ యజమానుడికి చెప్పినదంతా చేస్తారు. అవునా కదా? చెప్పండి. చేస్తారు. కానీ ఆడు ఇంకొకటికి ఇచ్చేస్తాడు, ఆడోడోడని. అవునా కదా? అప్పుడు నీ మనసు అంతా ఎంత పోద్ది?
ఈ ఇంత పొంగినదంతా ఏమైపోద్ది, సూతితోటి బొంగ కొట్టేసి ఎలాగైపోద్దు, అలా కొనుక్కొని కోడి పెట్టలాగా వచ్చి కుర్చీ మీద కూకొని నాకు ఎత్తాలన్నాడు, ఎంత సేవ చేశానని భార్యకి పిల్లలకి అంటావు. అవునా కాదా? కానీ నువ్వు దేవునికి ఎరికై ఆయన సేవ చేసావు అనుకో. సేవ అంటే అమ్మగారండి మళ్ళీ మమ్మల్ని అందరినీ పిలిచేస్తారా? సేవకు రమ్మంటున్నారంటే అంతకన్నా భాగ్యం ఎవరుంది? కలెక్టర్ లేచిపోయిన అమ్మగారు వస్తుందంటే నమస్కారం పెడతారా లేదా? చెప్పరా? ఎవరిదో సేవకుడంటే అంత గొప్ప తెలుసా? ఈ మనుషులు చీప్ కౌంట్ అయిపోయారు. సేవకుడు దేవుడు ఒక తహసీల్దార్, ఒక అధికారి, సేవకుడు అంటే హిందువులు కూడా లేచి నాకు నమస్కారం